ప్రార్థన చేయి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మిత్రుడైన తండ్రి, సమాధానకర్తమైన ప్రభువా, మీకెంతగానో వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాను. గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు తండ్రి, మరి గడిచిన వారం అంతా నీ కృప ద్వారా కాచి కాపాడి తండ్రి నన్ను సంరక్షించి నీ బిడ్డగా మరి ప్రభువా మళ్ళీ చేర్చుకొని నన్ను నడిపిస్తూ ఉన్నందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు ఎంతగానో వందనములు చెల్లించుకుంటూ ఉంటున్నాను. నిజంగా నేను అల్పుడను, అయోగ్యుడను, ఎమ్మెల్యేటువంటి వాడను. అయ్యా నీకు ఆయాసకరంగా, నీకు వ్యతిరేకంగా చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, తలపుల ద్వారా తండ్రి నేను చేసిన పాపములన్నింటినీ ఒప్పుకుంటూ ఉంటున్నాను. దయతో క్షమించుకుని వేడుకుంటూ ఉంటున్నాను. నిజంగా ఈ యొక్క సమయంలో మరి ప్రభువా మీ సన్నిధికి నన్ను నడిపిస్తూ ఉంటున్నందుకు వందనాలు. ప్రభువా నీ పరిచర్య మరి విషయంలో మరి ప్రభు తండ్రి సండే ఆరాధన వర్తమాన విషయంలో, బల వర్తమాన విషయంలో, అయ్యా పాటలు పాడే విషయంలో, అన్ని విషయాలను నన్ను గ్రహించండి తండ్రి. రాబోచున్నది బిడ్డను త్వరపెట్టి నడిపించండి తండ్రి. సమయానుకూలంగా అందరూ మరి ప్రభువా నీ మందిరానికి పరిగెత్తుకుని రావడానికి నీ కృపను అనుగ్రహించమని, నీ కృపను అనుగ్రహించమని, ధైర్యం చూపెట్టుకొని వేడుకుంటూ ఉంటున్నాను. అనేకమైన మేలులు ఉపకారము ప్రభువా నా జీవితంలో చేస్తూ వచ్చినందుకు వందనాలు. ప్రభువా ఈ పరిచర్య అంతటా నీ కృపను అనుగ్రహించండి, నీ ప్రేమను అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటున్నాను. అయ్యా ఈరోజు సంఘ పరిచర్య అంతటిలో ప్రభువా మీరే ఆది నుంచి అంతం వరకు నాయకుడు గురించి నడిపించమని వేడుకుంటూ ఉంటున్నాను. రాసిన బిడ్డలందరూ త్వరగా నడిపించండి అయ్యా. మరి వాడబడుతున్న నీ సేవకులను ప్రభా తండ్రి మరి నీ శిలువ చట్టం
ప్రార్థన చేస్తాం. ప్రవీణ్ తండ్రి, నమ్మకమైన జింగల్ దేవా, సర్వాధికారి, గొప్ప దేవ, అద్భుతకరణ ఆలోచనకర్త, నీ ప్రేమను బట్టి దయను బట్టి నీకు ఎంత వందనాలు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకర దేవుడు, సర్వకృపాన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకర దేవుడు, నీ పాదంకి ఎంత వందనాలు. దేవా తండ్రి, నీ తండ్రి నా నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరిశిలలో మృతి పొంది క్షమా చేయబడి సజీవుడు లేపొంది దేవుడు, పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నేను విమోచించిన విధానం కొరకై నేను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా. నైనా గత తండ్రి మళ్ళీ 5 మాసాలు కాపాడి 6వ మాసంలో తండ్రి 2వ ప్రభు దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా. గత వారం అంతా జరిగించిన పరిచయంతటి కొరకే స్తోత్రాలు. ఆరాధనలో, ప్రభులలో, సండే స్కూల్లో, నైనా సువార్త కొడుకలో దేవతని మీరు సహాయపోయిన విధానం కొరకై నిన్ను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా. ఆరోగ్య గొలుసు ప్రార్థన ప్రభాతని మళ్ళీ రాగలిగి ప్రార్థన చేసిన వారి కొరకే ఉందని యవనస్తుల మీటింగు, దేవా మంగళవారం సంఘ ప్రార్థన, నైనా తండ్రి మళ్ళీ బుధవారం తండ్రి, నైనా ఉదయకాలం తండ్రి నయం ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి సాయం కొరకే వందనములు. ఆ రీతిగానే మా ప్రభాతాన్ని సాయంకాలం కూడిక బేస్తవారం ఆన్లైన్ పేరు, నైనా శుక్రవారం సిస్టర్స్ మీటింగు, శనివారం ప్రార్థనలో తండ్రి ఈ రీతిగా మీరు చేసిన సాయంత్రి కొరకై నేను స్తుతిస్తున్నా. పాలంకులు కూడా ప్రభా హైదరాబాద్ నుంచి క్షేమంగా తీసుకొని స్త్రీ వందనము చెల్లిస్తున్నాము తండ్రి. నైనా మళ్ళీ జయచంద్ర నడిపిస్తున్న వందనాలు. ఆరోను బట్టి స్టీఫెన్ బట్టి వందనమ్మని చెల్లిస్తున్నాం. దేవాది దాసులు నడిపించారు, నీ పాదంకి ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభుదినము దేశమంతట్లో రాష్ట్రమంతట్లో తండ్రి ఎబ్రోన్ కేంద్రంగా అనేక స్థలాలు జరిగే పరిచర్య విషయాలు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నీ దాసులను అభిషేకించి వాడుకోనండి దేవా, సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభు నీ దాసుడు భక్ష్యంకులను కొరత తీర్చండి. ఉన్నవారిలో ఐక్యత, ప్రేమ, సమాధానం తండ్రి ఒకరికంటే ఒకరు రేకులుగా ఉండి దేవా సమాధానంతో ముందుకు సాగడానికి కావలసిన పుస్తకాలను కృప దయచేయండి. మీ అపారమైన ప్రేమంతటి కొరకే స్తోత్రాలు. నైనా మళ్ళీ తండ్రి కోడుమూరు ఏమనూరు సుగురాల కలకట్ల జ్ఞాపం చేసుకొని గోనెగళ్ళకి జ్ఞాపం చేసుకున్నాడు. రావలసిన బిడ్డలు త్వరపెట్టండి, నడిపించండి, నైనా సాయం చేయండి. దేవా తండ్రి మళ్ళీ నైనా మళ్ళీ తండ్రి ఆరాధనలో, ప్రభులలో, సండే స్కూల్లో, నైనా సువార్త కొడుకులు ఈ రోజంతట్లో నైనా ప్రేమింది విషయాల్లో తండ్రి మీరు చేసిన సాయంత్రుడి కొరకే వందనాలు. నైనా వారు తండ్రి వంట చేసేవారు తండ్రి, వారు కూడా వాక్యం వినడానికి తండ్రి కావలసిన కృప చూపించండి, సహాయం చేయండి. పాటల్లో తండ్రి వాక్యంలో ప్రభా నీ దాసులను అభిషేకించండి, వాడుకోనండి. దేవా కృప చూపించండి. మీరు నాయకుడిగా, మీరు దేవుడిగా, మీరు తండ్రిగా రక్షకు నడిపించండి. మరొకసారి నన్ను మమ్మల్ని తండ్రి నీ రక్తపోగు తీసుకుని ఆవరణని నీ రక్తపోగు తీసుకొని వస్తున్నాం. దేవా తండ్రి మీరే పరిశుద్ధ చేయం, పరిశుద్ధపరచము. దేవా సాయం చేయం. మరొకసారి నీ రక్తపోగు మమ్మల్ని తీసుకొని వస్తున్నాం. దేవా తండ్రి సాయం కడగండి, శుద్ధి చేయండి. దేవా తండ్రి ఈరోజు రావాల్సిన వారందరి కొరకై సిద్ధపరచండి. నైనా మళ్ళీ తండ్రి అలక్ష్యంగా పనుకుపోతూ మళ్ళీ ప్రభా ఆలస్యం చేస్తూ నీ బిడ్డలు ఉన్న వారితో మీరు త్వరపెట్టి మీరు తీసుకురండి, సహాయం చేయండి. మీ అపారమైన ప్రేమంతటి కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రభాని బిడ్డలు ప్రేరేపించి దేవుని సన్నిధికి, దేవుని ఇంటికి, దేవుని కార్యాల కొరని బిడ్డలు సమకూర్చి నడిపించి నీ నామనికి మహిమ తీర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ అన్ని విషయాలు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఇంతవరకు చేసిన మేళ్ళ కొరకే వందనాలు. దేవుడిగా తండ్రిగా రక్షణ నడిపించమని మేము తగ్గించుకున్నాము ఇచ్చిస్తూ యేసుక్రీస్తునామని స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. పాటలు తీసుకుని అక్కడ పెట్టేసి $212 210 పాట 212 210. ఒకటి Jehovah Maha Kemago
గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమాను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమాను, పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి, పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ శక్యము ప్రకటించుము, పరిశుద్ధ కార్యము ప్రకటించుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. మహాత్మ్యము కలిగిన దేవుడరుదించెను, మహాత్మ్యము కలిగిన దేవుడరుదించెను. మహిమను విడచి నరుడుగా జన్మించి, మహిమను విడచి నరుడుగా జన్మించి, సిలువలో సాతానును జయించే, సిలువలో సాతానును జయించే. బాహముగా రక్షణ బాటముగా రక్షణ సగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. తప్పిపోతిమిలలో గొర్రెలను బోలియు, తప్పిపోతిమిలలో గొర్రెలను బోలియు, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి. అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి, అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి. గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము, ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము. అందులమై ఉంటిమి అజ్ఞానులమైతిమి, అందులమై ఉంటిమి అజ్ఞానులమైతిమి. నాదుడేసునందు పొందితిమి వెలుగు, నాదుడేసునందు పొందితిమి వెలుగు. అధికమైన నా మహిమలో సగన్, అధికమైన జ్ఞాన మహిమ సగన్. యెహోవా మహాత్మ్యం గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము
సాఖ్యముగా నీది గ్రహింప సాఖ్యముగా నీది పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము పాపముతో నిండిన పాపి నేడేరారమ్ము పాప ఫలితము మరణము సహింతువా పాప ఫలితము మరణము సహింతువా పాపుల రక్షకుడే సురక్షింప నిలచే పాపుల రక్షకుడే సురక్షింప నిలచే తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును యెహోవా మహాత్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్యము గొప్పది ఎంతో సహింప సాఖ్యము కానిది గ్రహింప సాఖ్యము కానిది ప్రాణుల కంటేను అధికారుల కన్నా ప్రాణుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజమేలా వచ్చును అధికుడు ప్రభువు రాజమేలా వచ్చును అందరికి ప్రభువు శిరస్సై ఉన్నాడు అందరికి ప్రభువు శిరస్సై ఉన్నాడు అందరూ పాడేదాము హల్లెలూయా పాట అందరూ పాడేదాము హల్లెలూయా పాట యెహోవా మహాత్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్యము గొప్పది ఎంతో గ్రహింప సాఖ్యము కానిది గ్రహింప సాఖ్యము కానిది 97 95 శివని గీతాల నుంచి 97 పాట 95 సాగిల పాడి గిల్ల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని అగిల పాడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్ మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్ వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రోకెదము వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము
అహరోను కంటే శ్రేష్ఠుడు మనారాధనకు పాత్రుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు మనారాధనకు పాత్రుడు. ఆయనే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. ఆయనే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండెన్. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండెన్. ఆలయము మీరే అనేను ఎల్లకాలము మ్రోకెదము. ఆలయము మీరే అనేను ఎల్లకాలము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను అర్పించెన్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను అర్పించెన్. మానవులను విమోచించెన్. గణపరచి మ్రోకెదము. మానవులను విమోచించెన్. గణపరచి మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000లలో అతి ప్రియుండు. 10,000ముగా మ్రోకెదము. 10,000లలో అతి ప్రియుండు. 10,000ముగా మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల మ్రోకెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను చేసెన్. యాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులను శ్రేష్ఠులనుగా మనలను చేసే. రారాజుగా త్వరలో వచ్చున్ రయముగను బ్రోకెదము. రారాజుగరలో వచ్చున్ రయముగను బ్రోకెదము. సాగిల పాడి బ్రోకెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి బ్రోకెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభు. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. 228 226 లేదా దేవాని కృపలం నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్. స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడెద దేవాని కృపలన్ భూమి పునాదులు మునుపే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక మునుపే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి. ద్రేణుని బ్రోచితివి. ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడెద దేవాని కృపలన్ ప్రవిమల రక్తపు కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడచితివి. నా పాపము తుడచితివి. పాడెద దేవాని కృపలన్
నూతన గీతములన్ స్తోత్రము చెల్లే స్తుతి స్తోత్రము చెల్లే పాడేద దేవాని కృప శాపము నరకపు వేదన మరి తొలగించితివి పాపపు శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి పాడేద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లే స్తుతి స్తోత్రము చెల్లే పాడేద దేవాని కృపలన్ దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజపు శక్తుల నుండి నన్ను విడిపించితివి చెర నన్ను విడిపించితివి పాడేద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు పాడేద దేవాని కృపలన్ ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్వస్వరూపా నిత్య నివాసి సోతుగా చేసితివి నీ సోతుగా చేసితివి పాడేద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లె స్తుతి స్తోత్రము చెల్లె పాడేద దేవాని కృపలన్ అన్యుడనై నిన్ను ఎరుగకయున్నాను ధన్యుని చేసితివి అన్యుడనై నిన్ను ఎరుగకయున్నాను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి కృప వరములను సగితివి పాడేద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడేద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్
స్తుతి స్తోత్రము చెల్లింతున్. వాక్యం విందాం. మైక్ 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 అది ప్రైజ్ ది లార్డ్. వినపడుతుందా? ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులకు ఎప్పుడతా ప్రార్థన మంది నుంచి ప్రత్యేకమైనటువంటి మనవి. ప్రియులారా, ప్రతి ఆదివారము మనము దేవుని మందిరానికి ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంటాం. ఈరోజు కొత్త నిర్ణయం తీసుకొని కొంచెం త్వరగా రావాలని ఆలోచన చేసుకొని ఉన్న పాటన బయలుదేరి వచ్చేసేయండి. ఉన్న పాటన బయలుదేరి వచ్చేస్తే ఈరోజు మరి మీరు ఒకవేళ ఆకలి కొని ఉంటే భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. దయచేసి రండి. పాటలు అయిపోయినాయి, వాక్యం ఇప్పుడు మొదలవుతుంది. మరి వాక్యము విని ఆరాధన చేస్తే బాగుంటుంది. వాక్యం వినకుండానే ఆరాధన చేయాలని ప్రయత్నం చేస్తాం కనుక ప్రభు ఆ రీతిగా మిమ్మల్ని నిర్బంధించవాలని నడిపించవాలని కోరుకుంటూ ప్రభు పేరిట మిమ్మల్ని మిక్కిలిగా బతిమాలుకొనుచున్నాం. త్వరపడి రావాలని. దానికంటే ముందుగా దయచేసి దేవుడిని ఆరాధన చేసే దానికంటే ముందుగా మనము దేవుడి వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. వార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఒక విశ్వాసకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతల్లో ప్రభువును ఆరాధించడం అనేది శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. చాలా సందర్భాల్లో మనము ప్రభువు గురించి సరైనటువంటి అవగాహన లేకుండా ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఒక దైవజనుడు అంటాడు, నువ్వు ప్రభువులో ఎదగాలంటే, ప్రభు గురించి నువ్వు ఇంకా అధికంగా తెలుసుకొని ప్రభువుకు నువ్వు సమీపంగా రావాలంటే నువ్వెన్ని గ్రంథాలు చదివినా, బైబిల్ని ఎన్నిసార్లు చదివినా బైబిల్ యొక్క పరిజ్ఞానం నీకు సహాయం చేయదు. ఆ విధంగా నువ్వు ఉపవాసం ఉండి దీర్ఘ ప్రార్థనలు చేసినా నీకు సహాయంగా ఉండదు. ప్రభు గురించి నువ్వు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే, ప్రభువులో నువ్వు ఇంకా అధికంగా ఎరగాలి అంటే ప్రభువుని ఎంత ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్దదానికి నువ్వు ఆయన ఆరాధిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ప్రభువులో మనం అంతగా ఎదిగేటటువంటి వారిగా మనం ఉంటాం. ప్రభువును మనం ఎంతగా ఆరాధిస్తూ ఉంటే, ఎంత స్తుతిస్తూ ఉంటే, ప్రభువుని ఎంతగా మనం మహింపరుస్తూ ఉంటే అంతగా ప్రభు యొక్క గొప్పతనం ఏందనేది మనం గ్రహిస్తూ వస్తాము. అంతగా మనల్ని మనం తగ్గించుకుంటూ దీనులమవుతూ వస్తాము. అప్పుడు దేవుడి వాక్యంలో చెప్పబడిన విధానంలో దీనులకు ఆయన తన కృపను అనుగ్రహించి అనేకమైనటువంటి సంగతులను బయలుపరిచి ప్రభులో మనం ఎదిగేటటువంటి వారిగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది తెలియకుండా దీన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. సరే, ఏదేమన్నా సరే దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో దేవుడిని మనం ఆరాధించుకోవడానికంటే ముందుగా
దయచేసి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్స్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటిన గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడను సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుకుందాం. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండే వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయించుండిరి. చాలు. దేవుని సహాయం కొరకై దేవుని వైపు చూద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ దయ, నీ కనికరం చొప్పున జ్ఞాపకం చేసుకున్నావు. గొనిగండలో ప్రభా ఎఫ్రాతా ప్రార్థన మందిరంలో చిన్న మందగా ప్రభా మేము చేరి నిన్ను ఆరాధించడానికి కూడి వచ్చి ప్రభా నన్ను బలపరచండి. నీవే ప్రభా అవసరమైనటువంటి మాటలు మాత్రం నా నోట ఉంచండి. కనబడినటువంటి అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు ప్రభు నామంలో బంధిస్తూ నీ సహాయం కోరుకుంటూ ఉన్నాను. ప్రభా నన్ను పూర్తిగా సిలువ చాటున దాచుము. నేను కనబడకుండా, నా స్వరం వినబడకుండా, కేవలం ప్రభా నీ స్వరం వినబడి నీ ముఖదర్శనం చేసుకోవాలని ప్రజలు ఆశతో ఆసక్తితో వచ్చారు. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నువ్వు ప్రభా. ప్రతి ఒక్కరూ నీ గురించి ఎరిగి ఆత్మతో సత్యంతో ప్రభా నిన్ను ఆరాధించలాగున మీరే సహాయం దయచేయండి. పైనుంచి వాక్శక్తి ఉచ్చారణ అనుగ్రహించండి. తెరవబడినటువంటి ఆకాశం అనుగ్రహించి అధికారంతో బలంతో శక్తితో నీ వాక్కును విడుదల చేయండి ప్రభా. నీ ఆత్మాభిషేకం అనుగ్రహించి మీరే ప్రభా నన్ను కనికరించి నన్ను బలపరిచి నీ ప్రజల మధ్యలో నిలబెట్టి నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. నన్ను బట్టి నీ కృపను తక్కువ చేయొద్దు ప్రభా. చేరువచ్చిన వారందరి హృదయాలను సంసిద్ధం చేయండి. నిన్ను ఆరాధించే ప్రజలుగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ మనము చదువుతూ వస్తున్నాము. యెరూషలేముకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్స్పేగా అనేటటువంటి ప్రదేశానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేశాడంటే, మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. ఇక్కడ ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, తన శిష్యుల్లో 2 పిలిచి మీరు ఆ గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత వెంటనే మీకు ఆ గ్రామంలో కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తాయి. వాటిని విప్పి తోలుకొని నా యొద్దకు రండి అని చెప్పాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడైతే ఈ విధంగా రాయబడింది. ఇంకా ఇదే సంఘటన మార్క్స్ వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి కూడా ఇదే సందర్భం గురించి అక్కడ రాయబడింది. ఇంకొక దగ్గర ఏం అర్థం వచ్చేటట్టు రాయబడిందంటే, అక్కడ గాడిద పిల్లని ఎక్కడ కట్టేసి ఉన్నారు అంటే, ఆ గ్రామంలో ఉండేటటువంటి లేదా 3-4 దారులు కలిసేటటువంటి ప్రదేశంలో కట్టివేస్తున్నారనే అర్థంతో రాయబడింది. ఇక్కడ ఉండేటటువంటి ఆ గాడిద ఎవరు, అక్కడ కట్టబడినటువంటి వ్యక్తి ఎవరు ఏంటి అనేది మనం చూస్తే, ఆ కట్టబడినటువంటి గాడిద పిల్లకి నీవు నేను సాదృశ్యంగా మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, దేవుడి వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు కొన్నిటిని పవిత్రమైనటువంటి జంతువులు, కొన్ని అపవిత్రమైనటువంటి జంతువులని చెప్తూ వచ్చాడు. పవిత్రమైనటువంటి వాటిని కొన్ని మనం తినొచ్చు, కొన్ని తినకూడదని దేవుడు లేవీకాండం 11వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తిన్న మాట మనం పక్కకు పెట్టినట్లయితే దేవుని కొరకు బలులు అర్పించేటటువంటి సంగతి విషయంలో వస్తే, ఈ యొక్క గాడిద అనేటటువంటి దాన్ని
బలి అర్పించడానికి దేవుడు ఇష్టపడేటటువంటి వాడుగా లేడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే పవిత్రమైనటువంటివి అపవిత్రమైనటువంటి వాటిలో చూస్తే ఏ జంతువు అయితే, ఒకసారి రండి ఈ మాటలు మనం చదువుకుందాం. లేవికాండం 11వ అధ్యాయం 3వ వచనం, జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయనో దాన్ని తినవచ్చును. ఇక్కడ చూస్తే ఏది పవిత్రమైంది ఏది అపవిత్రమైంది అని ఒక పట్టి ఉండి అక్కడ ఏం చెప్పబడిందంటే 2 డెక్కలు కలిగినటువంటిది, తర్వాత నెమరు వేసేటటువంటిది. గాడిద మాటకు వచ్చినట్లయితే అది నెమరు వేస్తుంది కానీ దానికి 2 డెక్కలు ఉండవు కాబట్టి అది అపవిత్రమైనటువంటి జంతువుగా చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి గాడిదని దేవుడికి బలిగా అర్పించడానికి లేనే లేదు. ఒకవేళ దయచేసి రండి ఈ మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10వ వచనం, 22:10, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ గాడిద ఎద్దు, గాడిద అనేటటువంటిదేమో అన్క్లీన్ ఎనిమల్ అంటే అపవిత్రమైనటువంటి జంతువు, ఎద్దు అనేటటువంటిది ఏంది పవిత్రమైనటువంటి జంతువు. కాబట్టి ఈ గాడిద అనేటటువంటిది అపవిత్రమైంది. కాబట్టి ఏం చేయాలంటే ఈ గాడిదని ఎద్దుని జత చేయకూడదు, అంటే అపవిత్రమైంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడికి బలిగా అర్పించాలనుకుంటే ఈ గాడిదను బలిగా అర్పించడానికి లేనే లేదు. ఒకవేళ ఒక యజమానుడు ఉన్నాడు అనుకుందాం, ఆయనకి కొన్ని గాడిదలు ఉన్నాయి, ఆ గాడిదలో తొలిచూలుగా ఈనటువంటిది ఒక గాడిద పిల్ల ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే తొలిచూలుగా పుట్టినటువంటిది నాది అంటున్నాడు కదా దేవుడు, ఆ తొలిచూలు గాడిద పిల్లని దేవుడికి అర్పించాలంటే గాడిదని దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. ఎందుకు? అది అపవిత్రమైంది. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే దాన్ని అమ్మివేసి దాని వెల ఉంటుంది కదా, ఆ వెల తీసుకొని దాంతో ఒక గొర్రె పిల్లను కానీ తీసుకొని అప్పుడు దేవుడికి అర్పించేటటువంటి వారిగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఈ గాడిద అనేది దేవుడి చేత అంగీకరించబడేటటువంటి జంతువు కానే కాదు. ఎటువంటి జంతువు అంటే ఈ గాడిద అనేది అపవిత్రమైనటువంటి జంతువు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను జన్మతః మనం ఎవరంటే మనం పాపులము. మన యొక్క స్వభావాన్ని బట్టి మనం ఏంటంటే పాపములో పుట్టినటువంటి వారము, పాపం మనం చేస్తూ ఉన్నటువంటి వారము, పాపంలోనే జీవిస్తూ ఉండేటటువంటి వారం. అందుకే రాజు అయినటువంటి దావీదు 51వ కీర్తనలు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అంటాడు. కాబట్టి మనం పాపం చేస్తున్నామంటే మనలో ఉండేటటువంటి పాప స్వభావము. కాబట్టి మనం ఏదో పాపం చేస్తున్నాం కాబట్టి మనం పాపులం కాదు, మన లోపల ఆ స్వభావం ఉంది కాబట్టి మనం ఎవరండి? పాపులం. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ స్వభావము ఆది దంపతులైనటువంటి ఆదాము నుంచి ఆజ్ఞకి విధేయత చూపించకుండా ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి విధానంలో అక్కడి నుంచి ప్రవేశించినటువంటి పాపము నీలో నాలో ఆ నైజము ఆ పాప స్వభావం ఉంది. కాబట్టి మనమందరం ఎవరు అంటే పాపులము. ఈ పాపం వల్ల 3 సంగతులు మన యొక్క జీవితాల్లో మన శరీరంలో జరుగుతాయి. మొట్టమొదటిది ఏంటంటే పాపం అనేటటువంటిది ఏం చేస్తుందంటే మన దేహాన్ని అపవిత్రపరుస్తుంది. ఏ విధంగా అయితే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా త్రిత్వంగా ఉన్నాడో ఆ విధంగానే దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేశాడంటే 3 భాగాలు మనలో కూడా ఉంటాయన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే బయటికి కనబడేటటువంటి ఈ యొక్క దేహము, శరీరము. ఈ యొక్క పాపాన్ని బట్టి శరీరం ఏమైపోయిందంటే, దేహం ఏమైపోయిందంటే అపవిత్రపరచబడింది. రెండోది ఏంటంటే ప్రాణము. ఈ ప్రాణములు ఏముంటాయంటే ప్రేమ, ఆప్యాయత, తర్వాత కోపము, ఆవేశము, ఆకలి, ఇవన్నీ. ఇప్పుడు ఆకలి అనేది కనబడుతుందండి? కనబడదు, కానీ అది అనుభవించవచ్చు. కోపం అనేది కనబడుతుందా? కనబడదు. ఆ విధంగా ఈ ప్రాణం అనేటటువంటిది, ఈ ప్రాణం ఏమైపోయిందంటే అంధకారమయమైపోయింది. ఏమైపోయింది? చీకటిమయమైపోయింది ఈ పాపాన్ని బట్టి. కాబట్టి ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనటువంటి, విచక్షణ లేనటువంటి జీవితంలోనికి నీవు నేను వచ్చేసాం. మూడోది ఏంటంటే ఆత్మ. ఈ యొక్క పాపాన్ని బట్టి ఆత్మ ఏమైపోయిందంటే మృతమైపోయింది, చనిపోయినటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఆత్మయే ఆత్మ సంగతుల్ని ఎరుగును. కాబట్టి నీవు నేను దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఏం చేయాలండి? ఆత్మతో సత్యంతో ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అటువంటి ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. ఇంకోటి మనం చూస్తూ వచ్చినట్లయితే 113వ కీర్తనలు రాయబడుతుంది. మొదటి వచనంలో యెహోవా సేవకులారా ఆయన్ని ఆరాధించండి, ఆయన్ని స్తుతించండి అని. కాబట్టి పరలోకంలో ఉండేటటువంటి తండ్రిని, ఆ నిజ దేవుణ్ణి అందరూ తండ్రి అని పిలవడానికి లేదు. ఎవరైతే ఆయన రక్తం చేత కొనబడ్డారో, కడగబడ్డారో వారు మాత్రమే విమోచించబడ్డారో, వారు మాత్రమే ఆయన బిడ్డలు, ఆయన సేవకులు, వారు మాత్రమే ఆయన తండ్రి అని పిలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లోకంలో దేవుడిని ఎరిగినటువంటి బిడ్డలు అర్పించేటటువంటి ఆరాధన మాత్రమే దేవుడు వింటాడు, కానీ వేరే వాళ్ళని ఎవరి ఆరాధన కూడా దేవుడు వినేటటువంటి వాడుగా ఉండడు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది ఏమైందంటే పాపాన్ని బట్టి మృతమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను ఎవరము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చామంటే ఆ గాడిద వలె నీవు నేను అపవిత్రమైనటువంటి జంతువు వలె అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా మనం ఉంటూ వచ్చాం. కాబట్టి మనలో ఏ మంచితనము లేదు, మనలో అంతా కూడా పాపమే ఉంది. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ఏ స్వస్థత లేదు, పచ్చి పుండ్లు గాయాలని యెషయా భక్తుడు రాస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే పాపం. కాబట్టి ఈ పాపాన్ని బట్టి మనం అపవిత్రపరచబడ్డాము. మనము దేవుడి దగ్గరికి వచ్చి అంగీకరించబడేటటువంటి యోగ్యత అర్హత ఏదీ లేదు. అది మొట్టమొదటి సంగతి. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే గాడిదకు ఉండేటటువంటి స్వభావాల్లో ఒక స్వభావం ఏంటి అంటే, గాడిద అనేటటువంటిది ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైనా సరే గొర్రెలు ఎక్కడన్నా వెళ్తూ ఉంటే మీరు చూడండి, ఒక కర్ర తీసుకొని గొర్రెని ఆ కాలుకి అట్లా కొట్టండి, ఆ గొర్రె ఏమన్నా అంటుందండి? ఏమన్నా తలంచుకొని ఇట్లా వెళ్తూ ఉంటుంది, అవునా కాదా? ఒకవేళ మేకలు అయితే అన్న ఏమన్నా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయేమో కానీ గొర్రెలు అయితే చాలా అమాయకంగా ఉంటాయి. పొట్టేళ్ళు అయితే కూడా మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటాయేమో కానీ గొర్రెలు అయితే ఏం చేయవు, అమాయకంగా ఉంటాయి, ప్రతీకారం చేయవు, కీడు చేసేటటువంటి జీవులు కానే కాదు. అదే మీరు గాడిద పోతుంటుంది, గాడిద వెనకాల పోయి గాడిదని కర్రతో ఇటు కొట్టండి, ఏం చేస్తుంది గాడిద? ఎగిస్తుందా, అవునా కాదా? కాబట్టి గాడిదకి ఏమి స్వభావం ఉందంటే ప్రతీకారం తీర్చుకునేటటువంటి స్వభావం. నీవు నేను మనుషులము, పాపులము, అపవిత్రులము. అంత మాత్రమే కాదు, నీలో నాలో ఉండేటటువంటి పాప స్వభావం ఏం చేస్తూ వచ్చిందంటే మనలో ప్రతీకారాన్ని రేపుతూ వచ్చింది. అందుకే ఎవరన్నా మనకి ఏదైనా కీడు చేశారనుకో, మరలా వారికి మళ్ళీ మనం ఏం చేయాలని ప్రయత్నం చేస్తాం? కీడు చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఎవరన్నా మనల్ని 4 మాట్లాడినారనుకో, నన్ను ఇంతమంది ముందు ఎట్లా అంటారని, నేను 4 ముందు కాదు 40 ముందు ఆమెను అవమానిస్తాను చూడు, ఆయన అవమానిస్తాను చూడు, నన్ను 4 మాటలంటే నేను 40 మాటలంటాను, 10 మాటలంటాను చూడు అనేటటువంటి ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ ప్రతీకారం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపంలో నుంచే వచ్చింది. కాబట్టి గాడిదకు ఉండేటటువంటి లక్షణం కూడా ఏంటంటే అటువంటి లక్షణం. కాబట్టి నీవు నేను పాపాన్ని బట్టి మన దేహం ఏమైపోయిందండి? అపవిత్రమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. రెండోదిగా మనలో ఉండే పాప స్వభావం ఏం చేస్తుందంటే, నువ్వు కామ్గా ఉండు, నువ్వు పోనీలే ఉండు అని చెప్పినా కూడా ఆ పాప స్వభావం అనేది మనిషిని అలా ఉండించకుండా ఏం చేస్తుందంటే ఈ ప్రతీకారతో మనిషిని రెచ్చగొట్టేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ గాడిద పిల్లల లాంటి పరిస్థితిలో మనం గతంలో ఉంటూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏం రాయబడిందో చూడండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లలను ఏం చేసేసి ఉన్నారంటే అక్కడ కట్టేస్తున్నారు. వాటికి ఏమన్నా స్వేచ్ఛ ఉందా? స్వతంత్రం ఉందా? ఎక్కడికన్నా వెళ్ళేటటువంటి అవకాశం ఉందా? గాడిదకి కానీ గాడిద పిల్లకి కానీ స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేనే లేదు. కాబట్టి నీవు నేను ఏం చేస్తూ వచ్చామంటే, ఒకసారి ఈ మాట చదవండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రంలో గుడ్డితనం కలిగజేసిందని ఉంటుంది. చదవండి 2 కొరింథియన్స్ 4:4. దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. కాబట్టి నీవు నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందుగా సువార్త ప్రకాశం నీ మీద నా మీద ప్రకాశించడానికంటే ముందుగా నీవు నేను అవిశ్వాసులుగా ఉన్నటువంటి సమయంలో మన మనోనేత్రాలు మూసుకుపోయి ఎక్కడ మనం ఉంటూ వచ్చామంటే గుడ్డితనంలో మనం ఉంటూ వచ్చాం. కాబట్టి ఏం చేస్తున్నామో మనం తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నీవు నేను గతంలో ఉంటూ వచ్చాం. కాబట్టి నీవు నేను కూడా ఆ గాడిద వలె కట్టబడినటువంటి స్థితిలో మనం ఉంటూ వచ్చాము. ఎప్పుడైతే ఆ యజమానుడికి ఆ గాడిద మీద దయబుట్టించి దాన్ని కట్లు విప్పి దాన్ని నీళ్లు పెట్టేదానికి తీసుకెళ్తాడో, నీళ్ళ దగ్గరికి మేత దగ్గరికి తీసుకెళ్తాడు, అప్పుడే దానికి ఆహారం. కానీ ఆ యజమానుడి యొక్క దయాదాక్షిణాల మీదని యొక్క గాడిద యొక్క స్వేచ్ఛ స్వతంత్రం అనేది ఆధారపడింది. కానీ తనంతట తానుగా బయటికి వెళ్ళి ఇష్టం వచ్చిన దగ్గర మేయడానికి, ఇష్టం వచ్చిన దగ్గర నీళ్లు తాగడానికి గాడిదకి స్వేచ్ఛ ఉందండి? లేనే లేదు. గాడిదని ఏం చేయబడింది? ఇక్కడ కట్టబడినటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి గాడిదకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ విధంగానే నీకు నాకు కూడా అవిశ్వాసులుగా మనం ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కూడా ఒక యజమానుడు ఉంటూ వచ్చాడు. ఆయన పేరు లోకాధికారి. ఆయన ఎవరంటే సాతానుడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ దినాల్లో ఎంతో విద్యావంతులైనటువంటి వారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, డబ్బున్నటువంటి వారు, ఎంతో అందచందాలు కలిగినటువంటి వారు, విద్యావంతులని చెప్పబడేటటువంటి వారు కూడా ఈ సాతానుడు పెట్టినటువంటి కట్లల్లో, బంధకాల్లో బందీలుగా ఉండి వారు బయటికి రాలేనటువంటి స్థితిలో అంధకారంలో ఉంటూ ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు అలానే ఉంటూ వచ్చాం.
కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, కొంతమంది అనుకుంటూ ఉంటారు పలానా నదిలో పలానా సమయంలో ఆ యొక్క పవిత్ర స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకొని పోతాయని. కాబట్టి ఆ విధంగా ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు స్నానం చేస్తున్నారో తెలియదు. అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నామని చెప్పి చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా మీతో చెప్పినట్టు గుర్తు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక ఊర్లో అక్కడ ఆ పుణ్యస్నానాలు చేస్తే పలానా నదిలో పలానా సమయంలో వారి పాపాలన్నీ కొట్టుకుపోతాయి అనేటటువంటి భావన వచ్చింది. వచ్చిన తర్వాత అనేక మంది తండోపతండాలుగా వెళ్ళి వాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఒక ముసలావిడ ఉంది, ఆమె వెళ్ళి స్నానం చేయలేనటువంటి పరిస్థితి. ఆమె అంత దూరం వెళ్ళడం కష్టము. ఆ జనాల్లో అక్కడ స్నానానికి కానీ అక్కడ మునిగితే మళ్ళీ ఆమె వస్తుందో అట్లే కొట్టుకుపోతుందో కూడా తెలియదు. బలహీనరాలు, అలా అనారోగ్యంతో ఉంది. అప్పుడు ఏం చేశారో తెలుసా, వాళ్ళు ఒక ఉపయోగించి ఆమె యొక్క ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని నీళ్ళలో 3 సార్లు ఇట్లా ముంచి లేపారంట. ఆ విధంగా ముంచి లేపితే ఏమొచ్చేస్తుందంట, ఈ పాపాలు కొట్టుకుపోయినాయి అనేటటువంటి భావన. ఇంకా కొంతమంది ఏం చేశారు తెలుసా, ఎందుకు ఇంత పెద్ద రిస్క్ అని ఒక పొడవాటి కర్ర తీసుకొని ఫోటోలన్నీ దానికి పెట్టి ఇట్లా ముంచి ఇట్లా లేపారు 3 సార్లు. ఆ విధంగా ఉంటే పాపాలు పోతాయండి? అంత తెలివైనటువంటి వాళ్ళే జ్ఞానవంతులు అక్కడికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు, నీళ్ళల్లో ముంచి ఫోటోలు లేపుతుంటే పాపాలు పోతాయని సాతాను యొక్క కట్లు, సాతాను యొక్క బంధకాలు, సాతాను యొక్క మాయలో వారు ఉంటూ వచ్చారు. మనం కూడా ఒకప్పుడు అలానే ఉంటూ వచ్చాం. కాబట్టి ఆ విధంగా మన పాపాలు పోతాయని లోకాధికారి అయినటువంటి సాతానుడు ఏ పని చెప్తే అది చేసేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఏ ఆచారాలు ఏ సాంప్రదాయాలు పాటించమంటే అవి పాటిస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు పాటిస్తున్నామో తెలియదు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నామో తెలియదు. అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా గాడిద గురించి మనం చూస్తూ వచ్చాము. అది అపవిత్రమైనటువంటి జంతువు, దేవుని చేత అంగీకరించబడేటటువంటిది కాదు. నీవు నేను కూడా గాడిద లాంటి వారంగా, స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటూ వచ్చాము. పాపాన్ని బట్టి మన దేహం అపవిత్రపరచబడింది, మన యొక్క ప్రాణం అనేటటువంటి చీకటిమయమైపోయింది, మన యొక్క ఆత్మ అనేది మృతమైనటువంటి స్థితిలో నీవు నేను ఉంటూ వచ్చాం. రెండోదిగా మనలో ఉండేటటువంటి పాప స్వభావాన్ని బట్టి గాడిద ఏ విధంగా ప్రతీకారం తీర్చుకునేటటువంటిదిగా తన్నేదిగా ఉందో, మనం కూడా అటువంటి ప్రతీకారం తీర్చుకునేటటువంటి వారిగా మనం ఉంటూ వచ్చాం. మూడవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే గాడిదకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రం లేదు. గాడిద ఏం చేయబడుతూ వచ్చిందంటే కట్టి వేయబడుతూ వచ్చింది. గాడిదకి అవసరమైనటువంటి మేత గురించి కానీ నీళ్ల గురించి కానీ తన యజమానుడి యొక్క దయాదాక్షిణాల మీద ఆధారపడుతూ వచ్చింది. కాబట్టి నీవు నేను కూడా మన గతంలో మనకు ఉండేటటువంటి యజమానుడైనటువంటి లోకాధికారి అయినటువంటి సాతానుడి యొక్క ఉచ్చులు భ్రమలో నీవు నేను పడి వాడి యొక్క దయాదాక్షిణాల మీద ఆధారపడి మనం జీవిస్తూ వచ్చినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. అయితే అద్భుతమైనటువంటి విధానంలో గాడిదకి విడుదల వచ్చినట్టుగా దేవుడి వాక్యంలో మనం చూస్తాం. ఇంకోటి వేరే సువార్తల్లో రాయబడిందని మీకు చెప్తూ వచ్చాను కదా. ఎక్కడ కట్టబడిందంటే ఈ యొక్క గాడిద అనేటటువంటిది గ్రామంలో 3-4 దారులు కలిసేటటువంటి ప్రదేశంలో అది కట్టబడినట్టుగా దేవుడి వాక్యంలో మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే దాన్ని విప్పిన తర్వాత అది ఈ దారిలో పోవాలన్నా, ఈ దారిలో పోవాలన్నా, ఇంకొక దారిలో పోవాలన్నా దారి తెలియనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ లోకంలో అనేక మంది రకరకాల మార్గాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. నేను అనుకున్న మార్గమే సరైన మార్గం, నేను వెళ్తున్న మార్గమే సరైనటువంటి మార్గం, నేను వెళ్తున్న మార్గంలోనే వెళ్తే స్వర్గం వస్తుంది, నేను వెళ్తున్న మార్గంలోనే వెళ్తే పరలోకం వస్తుంది, నేను వెళ్తుంది సరైనటువంటి మార్గం, ముక్తి మార్గం, మోక్ష మార్గం అని ప్రతి ఒక్కరూ వారి వారి మార్గాల్లో వెళ్తూ వచ్చారు. అయితే దేవుడి వాక్యం తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఒకని ఎదుట తన దృష్టికి సరైనటువంటిదిగా ఒక మార్గం కనబడుతుంది. అయితే తుదకి చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందండి, అది నాశనానికి, మరణానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రేమైనటువంటి వారిలో ఆ విధంగా దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో నేను అనుకునిందే కరెక్టు, నేను మొక్కేటటువంటి దేవుడు దేవతే కరెక్టు, వీళ్ళే నన్ను స్వర్గానికి తీసుకెళ్తారనే భ్రమలో ఒకప్పుడు నీవు నేను జీవిస్తూ దారి తెలియని దిక్కు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం గతంలో ఉంటూ వచ్చాము. ఆ విధంగానే ఈ గాడిద కూడా కట్టబడుతూ వచ్చింది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు చూడండి. ఒకసారి 2వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మీ ఎదుటిన్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. 3వ వచనం చదువుకుందాం. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునో కావలసి ఉన్నవని చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ఆ విధంగా పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చూడండి. 6వ వచనం అందరం కలిసి చదువుదాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి. కాబట్టి ఏం చేశారండి, యేసు ప్రభు యొక్క శిష్యులు వెళ్ళారు. యేసు ప్రభు వారితో చెప్పిన మాట ప్రకారం దానికి కట్టినటువంటి కట్లను ఏం చేశారు, విప్పారు. ఆ గాడిద కట్లు విప్పడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏం సెలవిస్తున్నాడండి, జస్ట్ ఒక
మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాట వినేసరికి దాని యజమానుడు కానీ మిగతా వారు కానీ ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారంటే ఇవి ప్రభువుకు కావాల్సి ఉందనేసరికి వారు ఏమన్నా ఆటంకం చెప్పారండి? చెప్పలేదంటే ప్రభు మాటల్లో ఏమన్నట్టు? శక్తి ఉన్నట్టు. కాబట్టి భూమి కలుగునుగాక అని పలికినటువంటి ఆ దేవుడే, సూర్యుడు కలుగునుగాక పలికినటువంటి ఆ దేవుడే ఇప్పుడు ఆ గాడిద నా కొరకు కావాల్సి ఉందని చెప్పి నోటి మాటతో చెప్తూ ఉన్నాడు. ఆ మాట విన్న వెంటనే శిష్యులు వెళ్ళి ఆ గాడిద యొక్క కట్లను ఏం చేశారండి? విప్పినట్టుగా దేవుడి వాక్యాలు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం చూస్తూ వచ్చినట్టయితే నీవు నేను గాడిద వలె కట్టబడినటువంటి వారుగా మనం ఉంటూ వచ్చాం. నీవు నేను గాడిద వలె అపవిత్రమైనటువంటి జంతువుగా, అపవిత్రమైనటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చాం. నీవు నేను ఆ గాడిద వలె ప్రతీకారం తీర్చుకునేటటువంటి వ్యక్తులుగా మనం ఉంటూ వచ్చాం. నీవు నేను ఆ గాడిద వలె ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేకుండా ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గ్రామం యొక్క 4 రోడ్లు కలయికలో కూడల్లో కట్టబడినటువంటి వారిగా మనం ఉంటూ వచ్చాం. అటువంటి పరిస్థితుల్లో దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ మీద నా మీద దయ చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే గాడిదకైతే నోటి మాట సెలవిచ్చి దాన్ని తోలిపెట్టమని చెప్పి సెలవిచ్చాడు, కానీ నిన్ను నన్ను రక్షించడం కొరకైతే సాక్షాత్ ఆయనే దిగి రావాల్సి వచ్చింది ఈ లోకానికి. చూడండి తర్వాత ఈ గాడిద విషయమై ఏం చేస్తూ వచ్చాడు ప్రభు, ఏం జరిగింది ఈ గాడిదకి అనే సంగతి తర్వాత చదువుదాం. 7వ వచనం ఒకసారి అందరూ చదువుకుందాం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినట్లయితే గాడిదకి స్వేచ్ఛ లేకుండా ఉంటూ ఉండింది. గాడిదని కట్టివేసి ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ గాడిదకి మొట్టమొదటిగా ఏమొచ్చిందండి? స్వేచ్ఛ వచ్చింది. గాడిద యొక్క కట్లు ఏమైపోయినాయి? విప్పబడుతూ వచ్చినట్టుగా దేవుడి వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఏం చేస్తూ వచ్చాడంటే సాతానుడు అనేక రకాలైనటువంటి బంధకాల చేత, అనేకమైనటువంటి రకమైనటువంటి కట్ల చేత మనల్ని బంధిస్తూ వచ్చాడు. అయితే వాటి నుంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఏం చేశాడంటే విడిపించినట్టుగా దేవుడి వాక్యంలో మనం చూస్తాం. దయచేసి రండి, ఒక మాట చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 13:16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. కాబట్టి ఈ కట్లు ఎవరు కట్టాడండి? సాతానుడు. ఏం చేశాడు? ఎన్నో సంవత్సరాల నుంచి బంధించి ఉంచేశాడు. ఆ విధంగా నిన్ను నన్ను కూడా సాతానుడు ఏం చేశాడు? అనవసరమైన ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ యొక్క పద్ధతులు అనేటటువంటి వాటితో కట్టివేశాడు. కాబట్టి నీవు నేను దాంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావు. మొట్టమొదటిగా ఈ గాడిదకి దేవుడు ఏమిచ్చాడంటే దాని కట్లు విప్పి దానికి ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఇంతకుముందు మీతో చెప్తూ పంచుకుంటూ వచ్చాను. గాడిద ఎటువంటి జంతువు అంటే అపవిత్రమైనటువంటి జంతువు. ఈ అపవిత్రమైనటువంటి జంతువు మీద ఏం చేశారండి? 7వ వచనంలో ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. ఏం చేశారండి? గాడిద మీద బట్టలు వేశారు. దేవుడి వాక్యంలో మనం చూస్తాం కదా, మనం చేసే ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు, నీతి కార్యాలన్నీ దేవుడి దృష్టిలో ఏంటివి? మురికి పేలికల్లాగా ఉంటూ వచ్చాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మన మురికి పేలికల లాంటి నీతి క్రియలన్నీ దేవుడు తీసివేసి ఆయన నీతిని నీ మీద నా మీద ఆరోపించడం ద్వారా ఏం చేశాడంటే నీకు నాకు ఆయన రక్షణ వస్త్రం అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు బట్టలు దాని మీద వేశారు. తర్వాత ఇప్పుడు చూడండి ఎవరు కూర్చున్నారండి? ఆ గాడిద మీదే చూడండి. 7వ వచనం చివరి లైను, ఆయన బట్టల మీద కూర్చోండి. ఎవరి మీద కూర్చున్నాడండి? ఇప్పుడు గాడిద మీద కూర్చున్నట్టుగా మనం చూస్తాం. అపవిత్రమైంది, తృణీకరించబడింది, ఏమాత్రం దేవుడికి బలి అర్పించడానికి యోగ్యమైనటువంటిది కాదు, ప్రతీకారం తీర్చుకునేటటువంటి తత్వం కలిగింది, యజమానుడి యొక్క ఆధీనంలో ఉండి స్వేచ్ఛా స్వాతంత్రం లేకుండా కట్ల చేత కట్టబడి ఉన్నటువంటి ఈ గాడిదకి ఇప్పుడు ఏమొచ్చిందంటే స్వేచ్ఛ వచ్చింది. అంత మాత్రమే కాదు, గాడిదని నిన్ను నన్ను సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరి మీద కూర్చున్నాడండి? గాడిద మీద కూర్చున్నాడు. గాడిద మీద కూర్చుండేసరికి ఆ గాడిదకి ఏం జరుగుతూ వచ్చిందో చూడండి. 8వ వచనం, జన సమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. కాబట్టి ఇప్పుడు ఏమైందండి? ఆ గాడిద ఎక్కడికి వెళ్తే అంతకుముందు తృణీకరించబడింది, ఎవరు దాన్ని పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఆ గాడిదకి ఏమైందంటే గాడిద ఎక్కడ నడుస్తూ ఉందంటే ఇప్పుడు బట్టల మీద నడుస్తూ ఉంది. గాడిదకి ఏముందండి? ఇప్పుడు ఘన స్వాగతం. గాడిద ఎక్కడికి వెళ్తే అక్కడికి బట్టలు బరుస్తూ ఉన్నారంట, కొంతమంది చెట్లు కొమ్మలు నరికి తెచ్చి పెడుతూ ఉన్నారంట. వాటి మీద గాడిద ప్రయాణం చేస్తుంది. ఆ గాడిద మీద ఎవరు ఆసీనుడై ఉన్నాడండి? ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆసీనుడై ఉన్నాడు.
కాబట్టి ఈ గాడిద వెళ్తూ ఉండేసరికి ఎక్కడికి పోతే అక్కడ ఘన స్వాగతం లభిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆయన యెరూషలేముకు అక్కడికి వెళ్ళేసరికి 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేసిరి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ గాడిద మీద ఆసీనుడై వస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుకి స్తుతులు పాడుతూ ఉన్నారు. ఎవరు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వస్తున్నవాడు స్తుతింపబడునుగా. కానీ ఆ యెరూషలేములో ఉండే జనసమూహాలందరూ కూడా ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి, గాడిదలాగా స్వేచ్ఛ లేనటువంటి, గాడిదలాగా నీవు నేను అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ గాడిదలను విప్పి తోలుకుంటారండి అని ఒక మాట సెలవిచ్చాడు. అయితే నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన మాట సెలవేయడం కాదు కదా, ఏం చేశాడు ఆయన? పరలోక రాజ్యాన్ని, మహిమని, ఘనతని, ప్రభావాన్ని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి నీవు నేను అపవిత్రమైనటువంటి దేహంతో ఉన్నాం, నీవు నేను చూస్తూ వచ్చినట్లయితే అంధకారమైనటువంటి మనసు, అంధకారమైన ప్రాణంతో జీవిస్తున్నాం, నీవు నేను మృతమైనటువంటి ఆత్మతో జీవిస్తున్నాం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే పరలోక రాజ్యాన్ని, మహిమని, ఘనతని, ప్రభావాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకొని సమయం కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ కలువరి శిలువ మీద తను మరణించి తన రక్తం కార్చి తన ప్రాణం పెట్టి తాను చెప్పిన విధానంలో చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన రక్తం ద్వారా నీ పాపాలని నా పాపాలని కడిగాడు. ఇప్పుడు గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి నిన్ను నన్ను ఏం చేస్తూ వస్తున్నాడో తెలుసా? ఆయన గొర్రెపిల్ల లాంటి స్వభావంగా మారుస్తూ వచ్చాడు. అందుకే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరగకుండా ఉండేదానికంటే ముందు ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తులుగా, నరహంతకులుగా, ప్రతీకారం తీర్చుకునేటటువంటి వారుగా ఉండేటటువంటి వారు సైతము, గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి వారు సైతము ఈరోజు ఏమైపోతూ వచ్చారంటే గొర్రె లాంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటూ వచ్చారు. మన రాయలసీమలో మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చూస్తే ఫ్యాక్షన్ అంటే ఎంతో హడలైపోతూ ఉంటుంది. ఎవరైనా సరే ఏమనంటే మాటకి మాట, ప్రతీకారానికి ప్రతీకారం, తలకి తల తీయాలనేటటువంటి విధానంలో ఒక భయంకరమైనటువంటి ఫ్యాక్షన్ లీడర్ ఆయన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత తను ఏం చెప్తూ వచ్చాడంటే నాకు హాని చేసిన వారిని, నాకు కీడు చేసినటువంటి నా శత్రువులందరినీ నేను క్షమిస్తున్నాను, నేను వారి మీద ప్రతీకారం తెచ్చుకోవట్లేదు. ఎక్కడి నుంచి వచ్చాయండి ఈ మాటలు? గాడిద స్వభావం వెళ్ళిపోయింది. గాడిద స్వభావం ప్లేస్లో ఏం స్వభావం వచ్చి ఇప్పుడు గొర్రెపిల్ల లాంటి స్వభావం వచ్చింది. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యం, యేసు ప్రభు కార్చినటువంటి రక్తం, యేసు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం అన్ని పాపాలని కడిగివేసింది, తుడిచివేసింది, కొట్టివేసింది. ఇప్పుడు పాప స్వభావం పోయి ప్రతీకార స్వభావం పోయి ప్రతీకార స్థానంలో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గొర్రెపిల్ల స్వభావం ఉండి ఎవరన్నా కీడు చేసినా కూడా తల వంచుకొని వెళ్ళేటటువంటి స్వభావం. కాబట్టి ఒకసారి ఒక సహోదరుడు భయంకరమైనటువంటి రౌడీగా ఉండి ఎంతోమందిని బెదిరిస్తూ ఏ హోటల్కి వెళ్ళినా కూడా బిర్యానీ ప్యాకెట్లు అవన్నీ ఆయన చూస్తే ఇచ్చేయాల్సిందే, ఏ షాపులో వాళ్ళు వెళ్ళినా కూడా ఏం కావాలంటే అవన్నీ ఇచ్చేయాల్సిందే డబ్బులు తీసుకోకుండా. అటువంటి భయంకరంగా ఉండేటటువంటి వ్యక్తి ప్రభు ఆయన్ని సంధించాడు. ఆయనకుండే కత్తులు అవన్నీ పక్కన పెట్టాడు, స్నేహితులను పక్కన పెట్టాడు, బైబిల్ తీసుకున్నాడు, కుటుంబాన్ని తీసుకున్నాడు. దూరంగా దేవుడు ఒక ప్రదేశాన్ని చూపిస్తే అక్కడ వెళ్ళి ఒక చిన్న గుడారంలాగా వేసుకొని అక్కడ పరిచర్య చేయడం ప్రారంభిస్తూ వచ్చాడు. అనేక తండోపతండాలుగా జనం ఆయన దగ్గరికి వస్తూ వచ్చారు. దాని తర్వాత ఆయన పరిచర్య బాగా వృద్ధి చెందేసరికి వేరే వాళ్ళు చూసి ఓర్వ లేకుండా అసూయతో ఆయన మీదకి ఏం చేశారంటే కొంతమంది రౌడీలను పంపించారు. ఆయన అన్నాడు మీదకి వస్తూ ఉండేసరికి వాక్యం చెప్తూ ఉన్నాడు, బైబిల్ ఉన్నది. అదంతా అయిపోయిన తర్వాత సరే మంచిది అని రండి ఇప్పుడు మాట్లాడుకుందామని ఈ బైబిల్ని పట్టుకున్నంత వరకు నేను ఓపిక కలిగి ఉన్నాను. ఈ బైబిల్ని పక్కన పెడితే నేను ఫలానా వ్యక్తిని ఫలానా విధానంలో నేను జీవిస్తూ ఉండేటటువంటి వాడుగా ఉంటూ వచ్చాను. ఇటువంటి ఘోర దుర్మార్గుడిని అయినటువంటి నన్ను దేవుడు కనికరించాడు, దేవుడు ప్రేమించాడు. దేవుడిని బట్టి నేను అన్నీ విడిచిపెట్టేశాను. నేను ఈ స్థితిలో నేను ఇప్పుడు ఉన్నాను. మీరు ఒకవేళ నాకు కీడు చేయడానికి వస్తే నేను ఎంత ఘోర దుర్మార్గున్నో, ఎటువంటి వాడినో, నేనున్న ప్రదేశంలో మీరు వెళ్ళడితే మా గురించి మీకు చెప్తారు. అయితే నేను నమ్మినటువంటి దేవుడు నాకంటే శక్తిమంతుడు. మీరు ఒకవేళ నాకు కీడు చేశారా, నేను విడిచిపెట్టేసిన నా దేవుడు అయితే మిమ్మల్ని విడిచిపెట్టడు. తర్వాత మీ ఇష్టం అనేసరికి వారిలో ఏం దైవ భయం పుట్టించాడో దేవుడు తెలియదు, కానీ వారు ఏమాత్రం కీడు చేయకుండా వెళ్ళిపోయినటువంటి వారికి ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రక్తంలో ఉండేటటువంటి శక్తి ద్వారా నా పాపాలని క్షమించడం మాత్రమే కాదు, పరిపూర్ణంగా నీ స్వభావాన్ని, నా స్వభావాన్ని కూడా ఏం చేశాడంటే దేవుడు
మార్చివేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి నీకు నాకు గొర్రెపిల్ల లాంటి స్వభావం ఇచ్చాడు. నీవు నేను అనవసరమైన ఆచారాలు సాంప్రదాయాల చేత కట్టబడినటువంటి మనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా నీకు నాకు నేడు ఏమిచ్చాడంటే స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, గాడిద మామూలుగా అయితే దానికి ఏ విధమైనటువంటి ఘనత లేదు. మన గాడిద లాంటి మన మీద యేసుక్రీస్తు ప్రభు ఈరోజు కూర్చొని ఉన్నాడు కాబట్టి మనకి ఈ లోకంలో ఎక్కడ పోయినా గొప్ప ఘనత, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. కారణం ఏంటి? మనల్ని బట్టి కాదు, కానీ మన మీద ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. ఒకసారి ఏమైందంటే, ఈ గాడిదను చూసావా? ఈ గాడిద ఏం చేసిందంటే, అరే నిన్నటి దినం వస్తే అందరూ నా మీద, యేసు ప్రభు నా మీద కూర్చున్నాడు కాబట్టి అంతా దారి పొడవున బట్టలు పరిచారు, చెట్లు కొమ్మలు తీసుకొచ్చి నరికేశారు, దావీదు కుమారునికి జయమని చెప్పి కేకలు వేశారు, స్తుతులు పాడారు. ఇవన్నీ నాకే అని చెప్పి ఆ గాడిద ఒక భ్రమలో ఉంటూ వచ్చిందంట. తర్వాత యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. 2వ రోజు 3వ రోజు అయిపోయిన తర్వాత ఈ గాడిద ఏం చేసిందంటే మరలా మామూలుగా వెళ్తూ ఉందంట ఆ వీధుల్లో. యేసు ప్రభు లేడు, ఒట్టి గాడిదే వెళ్తూ ఉండేసరికి ఆ గాడిదని ఎవరు పట్టించుకోలేదంట. ఇంతకుముందు ఏం చేశారంటే దాడి పొరుగున బట్టలు పరిచారు, చెట్లు కొమ్మలు నరికేశారు, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదంట. అరే ఏంది ఇది, నిన్నటి దినాన్ని ఇంత ఘన స్వాగతం ఉండింది నాకు, ఈరోజు ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఏంటి కారణము అని. లేదు వీళ్ళు సరిగా గుర్తుపట్టట్లేదు, యెరూషలేములో వాళ్ళైతే గుర్తుపడతారేమని చెప్పి అక్కడికి పోయిందంట. అక్కడ కూడా ఎవరు ఏం గుర్తుపట్టలేదంటే, ఏం పట్టించుకోలేదంట. అరే ఇట్లా కాదు, పలానా షాప్ ఎదురుగున్నప్పుడే నాకు చాలా ఘనత కలిగింది, అక్కడే గొప్ప కేకలు వేశారు, పెద్ద కేకలు వేశారు అని చెప్పి ఆ షాప్ ముందే నిలబడుకునిందంట. వాళ్ళు ఉండే హై అని తరివారంట, అది పోలేదంట, ఒక కర్ర తీసుకొని వచ్చి కొట్టారంట. అరే ఇదేంది ఇది, నిన్నటి దినాన్ని ఇంత గొప్ప ఘనత నాకు ఇచ్చారు, ఈరోజు ఘనత లేదు, ఏంటి అంటే కారణం ఏంటి అని అర్థమైందంటే దానికి ఆలస్యంగా దాని మీద ఎక్కినటువంటి వ్యక్తిని బట్టి దానికి ఘనత వచ్చింది, కానీ నిజానికి గాడిదకి ఏమి లేదు, ఘనత లేదు. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనకు కూడా దేవుడు ఎంతో గొప్ప ఘనతనిచ్చాడు. దేన్ని బట్టి? మనలో ఉండే యేసు ప్రభువుని బట్టి. కానీ మనలో ఏ విధమైనటువంటి గొప్పతనం ఉందా, ఏ విధమైనటువంటి మంచితనం ఉందా? ఏమీ లేదు, కేవలం మనలో ఉండేటటువంటి యేసు ప్రభువుని బట్టే. కాబట్టి నీవు నేను తృణీకరించబడిన వారము, ఏ విధమైనటువంటి యోగ్యత అర్హత లేనటువంటి మనల్ని రాజులైనటువంటి యాజక సమూహంలోని తీసుకొని వచ్చి దేవుని బిడ్డలతో పాటు నిన్ను నన్ను ఉంచి ఆయన ఏం చేశాడంటే ఎంతో గొప్ప ఘనతని నీకు నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. 3 సంగతులను బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా అపవిత్రమైనటువంటి నీ దేహము నా దేహం ఏమైందంటే ఈరోజు పవిత్రపరచబడింది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడుతుంది, మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయమని మీరు ఎరుగరా. కాబట్టి మన దేహంలో ఇప్పుడు ఎవరు నివసిస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభు. గతంలో మనం కూడా అపవిత్రమైనటువంటి వారమే, గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి వారమే. గాడిద ఏ విధంగా అయితే అపవిత్రమైనటువంటి జంతువు ఉండిందో మనం కూడా, మన దేహం అంతా కూడా అపవిత్రం అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ అపవిత్రమైనటువంటి దేహము పవిత్రపరచబడి యేసు ప్రభు రక్తం ద్వారా మనలో ఎవరు నివాసం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. ప్రభు, అపవిత్రమైనటువంటి గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి నన్ను నీ రక్తం చేత నువ్వు నన్ను పవిత్రపరిచావు. అంత మాత్రమే కాదు, నాలో నువ్వు నివాసం చేయడానికి ఇష్టపడుతున్నావు. దాన్ని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను. రెండోదిగా చూస్తే గాడిద లాంటి ప్రతీకార స్వభావం కలిగినటువంటి నన్ను ప్రభా నువ్వు కనికరించావు, నా మీద దయ చూపించావు. నన్ను నూతనమైనటువంటి గాడిదగా నువ్వు మార్చలేదు, కానీ పరిపూర్ణంగా నన్ను గొర్రెపిల్ల లాంటి స్వభావం నాకు ఇచ్చావు ప్రభా. నేను గొర్రెని, నువ్వు నా కాపరి ప్రభా. నాకు ఏ విధమైన కీడు చేసినా నేను ప్రతీకారం కీడు చేయలేనటువంటి పరిస్థితుల్లో దీనున్నై నేనున్నాను ప్రభా. ఇటువంటి మంచి స్వభావము, నీ స్వభావం నాకు ఇచ్చావు ప్రభా. దాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. మూడవదిగా చూస్తూ వచ్చినట్లయితే ఆ దిన నా గాడిదకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. గాడిద ఏం చేయబడిందండి? కట్టివేయబడి ఉంటూ వచ్చింది. కాబట్టి నాకు స్వేచ్ఛ, స్వతంత్రం గతంలో లేదు. నీవేం చేశావంటే నీవే నాకు నిజమైన స్వేచ్ఛని, స్వతంత్రాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. అందుకే భగత్ సింగ్ గారు ఒక బుక్ రాశారు, నిజమైనటువంటి స్వాతంత్రము, ట్రూ ఫ్రీడమ్. నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరే ఉంది. యేసుక్రీస్తు ప్రభు కాడి కింద ఉండే దగ్గరే ఉంది. యేసు ప్రభువుకి అనుగుండే దగ్గరే మనకుంది ఆ స్వేచ్ఛ, స్వతంత్రం. మనకు తెలుసు కదా, దేవుని వాక్యంలో చూస్తే లోకాసు వార్త 15వ అధ్యాయంలో 2 కుమారులు ఉంటాడు. తండ్రి, నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానని దూరదేశం వెళ్ళిపోయినాడు. పాడు చేసుకున్నాడు ఆస్తి అంతా. కరువు వచ్చేసింది, పందులు తినే పొట్టు కూడా ఆయన దొరకకుండా పోయింది.
కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తండ్రి కిందే అనుకుంటూ వచ్చాడు. తండ్రి రాస్తే నా వేస్తున్నాడు, తండ్రి చెప్పిన మాటే వింటానన్నాడు. కానీ తండ్రి ఇంట కూలి వాళ్ళకి సమృద్ధి అయినటువంటి భోజనము, కుమారుడికి సమృద్ధి అయిన భోజనము. కాబట్టి ఇంట్లో ఉన్న వ్యక్తి నిజమైన స్వేచ్ఛను అనుభవించాడు, కానీ దూరం వెళ్ళిపోయిన వ్యక్తి నిజమైన స్వేచ్ఛను అనుభవించాడండి? లేదు. అనుకున్నాడు స్వేచ్ఛ అని, కానీ చివరికి పందుల పొడి తినే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి నిజమైన స్వేచ్ఛ, స్వతంత్రం ఎవరిచ్చారంటే మనకి యేసుక్రీస్తు ప్రభువే ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఆయన రక్తం ద్వారా అనవసరమైన ఆచారాలు, సాంప్రదాయాలు, బంధకాలన్నింటినీ కొట్టిపడేసి నిజమైన స్వేచ్ఛనిచ్చి నిజమైనటువంటి దేవుడిని ఎరిగేటటువంటి భాగ్యం ఇచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి నీవు నేను ప్రభువుని ఆరాధించాల్సిన వారంగా ఉన్నాం. నేను కూడా రక్షణ పొందడానికంటే ముందు అనవసరమైన ఆచారాలు, అనవసరమైనటువంటి సాంప్రదాయాలు చేసి ఎన్నో ప్రదేశాలకి కాలినడక తేలి ఉపవాసం ఉండి గుండు చేయించుకొని దాన ధర్మాలు చేస్తూ వచ్చాను. ఏ విధమైనటువంటి నెమ్మది లేదు. నాకు నిజమైన స్వేచ్ఛ లేకుండా బంధకాల్లో బంధించబడుతూ వచ్చాను. కానీ యేసు ప్రభు కనికరించాడు. నా స్వేచ్ఛని, నా బంధకాలని తెంచివేసి స్వేచ్ఛనిచ్చాడు. నాలుగోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ఆ గాడిదని నేను మీకు చెప్తూ వచ్చాను. ఆ గ్రామంలో 3-4 దారులు కలిసేటటువంటి రహదారి దగ్గర 4 కూడల్లో కట్టబడుతూ వచ్చింది. ట్రాఫిక్ జంక్షన్ అంటాం చూసావా, అటువంటి జంక్షన్ దగ్గర కట్టబడుతూ వచ్చింది. విప్పిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండింది. అయితే ఇప్పుడు మనకందరికీ బాగా తెలుసు కదా, మన యజమానుడైనటువంటి మన రక్షకుడైన యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు, పరలోక రాజ్యానికి ఎవరు చేరలేరు. కాబట్టి ఇప్పుడు మనం గుడ్డిగా మన యజమానుడైనటువంటి కాపరి ఏ విధంగా అయితే నన్ను నడిపిస్తున్నాడు ఆ విధంగా మనం ముందుకు వెళ్తే ఆ ఇరుకు మార్గంలో వెళ్తే మనల్ని పరలోక రాజ్యానికి, మోక్ష రాజ్యానికి, ముక్తి రాజ్యానికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళేటటువంటి మార్గం నాకు తెలుసు. నా యజమానుడు నన్ను సరైన విధానంలో నడిపిస్తాడనే మార్గం నాకు తెలుసు. తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే 5వదిగా దేన్ని బట్టి ప్రభువును మనం ఆరాధించాలంటే, ప్రభువా ఒకప్పుడు ఏ విధమైనటువంటి ఘనత లేకుండా, ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు లేకుండా, ఎవరి చేత నేను గుర్తించబడినటువంటి స్థితిలో నేను ఉంటూ వచ్చాను. అయితే ఈ దినాన నువ్వు నా మీద కూర్చున్నావు, నువ్వు నా మీద ఆసీనుడైనావు. కాబట్టి ఆ గాడిదకి గొప్ప ఘనత వచ్చింది. గాడిద ఎక్కడన్నా నేల మీద నడిచేంత రాయబడిందా? ఎక్కడ నడిచిందంట? అది దారి పొడుగున నడిచే దారిలంతా ఏం చేశారంట? దానికి బట్టలు పరిచారంట, చెట్లు కొమ్మలు నరికి వేశారంట. అంటే ఏమన్నట్టు అర్థము? ఘన స్వాగతం. ఏదన్నా మీరు ఫంక్షన్లకి, వివాహాలకి, రిసెప్షన్కి వెళ్తే రెడ్ కార్పెట్ వేస్తారు చూసారా? ఆ విధమైనటువంటి విధానంలో దేవుని బిడ్డలమైనటువంటి మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఘనమైనటువంటి స్వాగతం మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నాకు సమయం లేదు ఇప్పుడు ఏమైనా చూపించడానికి, కానీ భూమి మీద అయితే మనం అంతగా మనల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు. కానీ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అనుకుంటాను ఈ మాటలు రాయబడి ఉంటాయి. నీకు నాకు పరలోక రాజ్యంలో సమృద్ధైనటువంటి ప్రవేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంతకుముందు అయితే మనం నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళాల్సినటువంటి వారము, ఇప్పుడు నీకు నాకు ఆయన సమృద్ధైనటువంటి ప్రవేశం ఎక్కడికి ఇచ్చాడండి? పరలోక రాజ్యానికి ఇచ్చాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉండేటటువంటి వారు జన సమూహాలు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలంలో జయమని ఏ విధంగా అయితే ప్రభువును ఆ దినాన గాడిద మీద వచ్చినటువంటి ప్రభువును స్తుతిస్తూ వచ్చారో ఆ విధంగా వారితో కలిసి ఈ దినాన నీవు నేను కూడా ప్రభువా నిజమే, ఒకప్పుడు గాడిదలాగా అపవిత్రమైనటువంటి వాడను, గాడిదలాగా ప్రతీకారం తెచ్చుకునేటటువంటి వాడను, గాడిదలాగా కట్టబడినటువంటి వాడను, గాడిదలాగా ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడను. నీవు ఎక్కకుండా ఉండేదానికంటే ముందుగా గాడిదకి ఏ విధమైనటువంటి ఘనత లేదు. అటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నీవు నన్ను కనికరించావు, నీ రక్తంతో నన్ను కడిగావు, పవిత్రపరిచావు. నాయన అపవిత్రమైనటువంటి నా దేహాన్ని నీవు పవిత్రపరిచావు, అంధకారమైనటువంటి నా యొక్క మనస్సుని, నా యొక్క ప్రాణాన్ని నీవు నాయన వెలిగింపజేశావు, మృతమైనటువంటి నా ఆత్మని ప్రభా నీవు ఉజ్జీవింపజేశావు. ఇప్పుడు నా ఆత్మ నీ ఆత్మతో మాట్లాడుతుంది. అందుకే ప్రభా నీకు అంగీకారమైన యోగ్యమైనటువంటి ఆరాధనని ఆత్మతో సత్యంతో నేను అర్పిస్తున్నాను తండ్రి అంటే పరలోకంలో ఉండేటటువంటి తండ్రి ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మార్పు చెందినటువంటి జీవితం, స్వేచ్ఛ కలిగినటువంటి జీవితం. గాడిదకి ఇప్పుడు ఏమన్నా బంధకాలు ఉన్నాయండి? బంధకాలు లేవు. గాడిద కట్లు తెంపబడ్డాయి. గాడిద ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉందండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆధీనంలో ఉంది. గాడిద ఎక్కడికి వెళ్ళినా గాడిదకి ఏముందండి? ఘన స్వాగతం ఉంది. అటువంటి గొప్ప ఘనతని నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుకి నీవు నేను మన స్తుతి ఆరాధన అర్పిద్దాం. లేచినవాడు పాట పాడుకుంటాం రండి. 206 204 206
స్తుతించు ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని ఓ ప్రియుడా సదా యేసుని ఓ ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని నరకము నుండి నన్ను రక్షించి పరలో చేర్చుకున్నాడు నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు ఆనంద జలనిధి నానందించి నంద జలనిధి నానందించి కొనియాడు సదా యేసుని కొనియాడు సదా యేసుని స్తుతి సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని సర్వాధికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే సర్వాధికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే ఆనంద జలని నానందించి ఆనంద జలని కొనియాడు సదా యేసుని కొనియాడు సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని పాపదండానా భయమును బాపి పరమానందము మనకొసగే పాపదండానా భయమును బాపి పరమానందము మనకు ఆనంద జలనిధి నానందించి ఆనంద జలనిధి నానంది కొనియాడు సదా యేసుని కొనియాడు సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని మనము ప్రియుడా సదా యేసుని ఓ ప్రియుడా సదా యేసుని స్తునపయ యేసు చూచున్నాడు మహిమా శరీరము మన కొసగు మన ప్రియ యేసు వచ్చుచున్నాడు మహిమా శరీరము మన కోసం ఓ ఆనంద జలనిధి నానందించి జలనిధి నానందించి కొనియాడు సదా యేసుని కొనియాడు సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా నీ స్తుతించు ప్రియుడా సదా యేసుని ఓ ప్రియుడా సదా యేసుని
ఓ ప్రియుడా సదా యేసుని